డయాస్ మీద ఉన్న నాయకులు మరియు మిత్రులారా, ఈరోజు షీలాకు జరిగిన అన్యాయంతో మరొక్కసారి మనం ఒక జంతు సమాజంలో బతుకుతున్నాము, అనాగరిక సమాజంలో, దుర్మార్గమైన పైశాచిక సమాజంలో మనం బ్రతుకుతున్నామని అయింది. యాక్చువల్గా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్పాలా. మా అమ్మాయి 12 ఏళ్ళప్పుడు నా చెంప మీద కొట్టింది. 12 ఏళ్ళ పాపే అప్పటికి. నేను ఒక ట్రాన్స్జెండర్ వచ్చి డబ్బులు అడిగితే భయపడి పక్కకి ఇలాగన్నప్పుడు నీలిమ ఫట్ని కొట్టింది నన్ను. ఎవరు అనుకుంటున్నావు, ఎందుకు భయపడుతున్నావని. నా కూతురు ఫట్ని కొట్టింది నా చెంప మీద. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మానసికంగా నేను మీతో ఉన్నాను. మేమేమీ ఆర్గనైజేషన్గా చేయలేకపోయినా కానీ ఈరోజు మనం పోలీస్ డిపార్ట్మెంట్ని అంటున్నాం, కానీ వెనకున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? గుడ్డుగరాలు పళ్ళుతోంటున్నాయి. అవి వాళ్ళకి విద్య, వైద్యము, ఆరోగ్యంతో పాటు వాళ్ళ ఆత్మ గౌరవంతో బ్రతకడానికి కావలసిన చట్టాలు చేయాలి, దాని మీద పర్యవేక్షణ చేయాలి, వాటిని అమలు చేయాలని మనం డిమాండ్ చేయాలి. తర్వాత ట్రాన్స్జెండర్ అనేది ఒక గ్రూప్గా కాకుండా అన్ని వామపక్ష ప్రజాస్వామ్య లౌకిక శక్తులతో వీళ్ళు కలిసిపోవాలి, మమేకమవ్వాలి. అందుకు మా సంఘాలు తీవ్రంగా కృషి చేయాలని నేను కోరుకుంటున్నా. అదే సమయంలో ప్రభలు అంటారు, జ్యోతులు అంటారు, ఉదయాలు అంటారు, అన్ని అభ్యుదయం పేర్లు పెట్టుకున్న ఈ పత్రికలు ప్రతి వారం ఒక ఆర్టికల్లో ట్రాన్స్జెండర్స్ని మనలో కలుపుకోవాలి. వాళ్ళ మనుషులు, వాళ్ళకి ప్రకృతి శపించింది, మనుషులమైన బ్రెయిన్ ఉన్న మనం శపించకూడదు, మనలో కలుపుకోవాలని ఈ పత్రికలు కూడా ఎడ్యుకేట్ చేయాలి. పత్రికలు ఎడ్యుకేట్ చేయడానికి జర్నలిస్టులు ముందుకొస్తే, పత్రికా ఓనర్స్ ముందుకొస్తే తప్పకుండా మీడియా మిత్రులు ముందుకొస్తారు. వాళ్ళు వేసినా అక్కడ వాళ్ళు వేయరు. కాబట్టి ఇటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ప్రతి వ్యక్తి తెలుసుకునేటట్టు గవర్నమెంట్ ఛానల్ని పెట్టి ట్రాన్స్జెండర్స్ విషయంలోని సభ్య సమాజము, పౌర సమాజము ఎలా ఉండాలో తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మన ఉద్యమాలన్నిట్లలో ఎప్పుడూ వచ్చారు. మన కేసీఆర్ ధర్నా చౌక్ ఎత్తేస్తే నెల రోజులు కూర్చుంటే ఒకరోజు కంప్లీట్గా ట్రాన్స్ కమ్యూనిటీ కూర్చున్నారు. అట్లా నిర్భయ కోసం మిడ్-నైట్ ర్యాలీ తీస్తే ఆ రోజు ఆ మిడ్-నైట్ మార్చ్కి హైలైట్ మన ట్రాన్స్జెండర్ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు వీళ్ళే. LGBTQ ఆ రోజు చేసినారో ఆ మిడ్-నైట్ మార్చ్లో వాళ్ళు ఎంత కళగా, ఎంత లైవ్లీగా పాల్గొన్నారు నాకు ఇవాళకి గుర్తుంది. కాబట్టి అనేక ఉద్యమాలలో, రైతు ఉద్యమంలో కానీ అన్నిట్లలో వాళ్ళ అస్తిత్వాలతో సహా వాళ్ళు పాల్గొంటున్నారు. కానీ మిగతా వాళ్ళు వామపక్ష, విప్లవ, ప్రజాస్వామిక శక్తులు వాళ్ళ పట్ల ఉండాల్సినంత బాధ్యతగా ఉండకపోవడం ఈ సందర్భంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు దీప్తి. జై భీమ్. ఇందాక ఆవిడ అన్నారు చూడండి, వాళ్ళ అమ్మాయి కొట్టిందని, చెంపదెబ్బ కొట్టిందని. ఇదే చెంపదెబ్బ వ్యవస్థకు పడాలి ముందు. ఎందుకంటే ఈ ట్రాన్స్జెండర్ల మీద జరిగే హింస కొట్టి, ఈ హింస ఒక సామాజిక సమస్య. ఇది ఒక వర్గం మీద లేదా ఒక జెండర్ సమస్య కాదు. ఇది సామాజిక సమస్య ఉంది అంటే వ్యవస్థలోని లోపం వల్లే ఇది. అయితే ఇందులో మెయిన్ రోల్, సరే సమాజంలో వివక్ష ఎప్పటి నుంచో ఉంది, అది ఎప్పటికి మారుతుందో ఎవరికి తెలియదు. అయితే మెయిన్గా ముఖ్య పాత్ర వచ్చేసి పోలీసులు కూడా ఉంది ఇందులో. ఎందుకంటే ఈ గ్యాంగ్ మీద ఎప్పటి నుంచో కంప్లైంట్లు వెళ్తూనే ఉన్నాయి. ఈ గ్యాంగ్ అనే కాదు, చాలా మీద కంప్లైంట్లు వెళ్తూనే ఉన్నాయి. వీళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు అంటారు, అప్పుడు అంటారు, సాయంత్రంలోకి పట్టుకుంటా అన్నారు. నిన్న కూడా అది ఎక్కడి వరకు వచ్చిందో తెలీదు. ఇదొకటే కాదు, ఇప్పుడు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మీరా గుర్తు చేసింది ట్రాన్స్జెండర్ రిమెంబరెన్స్ డే అని. ఆ రిమెంబరెన్స్ డేలో ప్రతి సంవత్సరం లిస్ట్ యాడ్ అవుతానే ఉంది. ఇంకా మొత్తం అది అక్కడికి ఆగట్లేదు. ఈ ఆత్మహత్యలు అంటారు, ఆత్మహత్యలు కూడా ఉట్టికనే అవ్వట్లేదు. వాటిని కూడా హత్యలుగానే చూడాలి. ఎందుకంటే ఎవరు కూడా కావాలని చనిపోవాలని చూడరు కదా. ఇప్పుడు అన్ని కష్టాలు తట్టుకొని వచ్చిన వాళ్ళు ఒక్క సెకండ్లో అట్లాంటి డిసిషన్ తీసుకోరు కదా. ఒక వ్యక్తి వచ్చి వాళ్ళని మోసం చేసి అందరికి తీసుకొస్తున్నట్టు దాన్ని కూడా హత్యగానే చూడాలి. ఇంకోటి, ఎవరు కూడా కావాలని నేను భిక్షాటం చేయాలనో, సెక్స్ వర్క్ చేయాలనో అనుకోరు కదా. వాళ్ళు కూడా ఏదో అనుకునే ఉంటుంటారు కదా, ముందు ఈ పొజిషన్కి రావాలి, ఇది చదువుకోవాలి, ఇది చేయాలనేది అనుకుంటారు కదా. అది ఎందుకు అవ్వట్లేదు? అది అవ్వట్లేదు అంటే మనకి వ్యవస్థలోనే లోపం వల్ల. చట్టాలు తీసుకొస్తా ఉన్నారు కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడదండి? ఇంప్లిమెంటేషన్ ఉండదు, దాన్ని ఎవరు పట్టించుకున్న పాపానికి పోరు. ఇప్పుడు మీడియా కూడా రోల్ ఎంతో కొంత ఉందండి ఖచ్చితంగా. మీరు అక్కడ ఫంక్షన్ దగ్గరకు వచ్చి అది చేస్తారు, లేకపోతే సిగ్నల్ దగ్గర ఇది చేస్తున్నారు, ఏదేదో చెప్తా పోతారు. కానీ
అంతే. ఏదో అంబానీ పెళ్ళి మాత్రం రోజుల తరబడి బ్రేకింగ్ న్యూస్లని అదని ఇదని కవర్ చేస్తూ పోతారు. నేను ఎంతమంది వచ్చినారు అక్కడ మర్డర్ జరిగినప్పుడు? చిన్నపిల్లలు చనిపోతే మొత్తం మీడియా వాళ్ళందరూ వచ్చేస్తారు, మహిళలు ఏదైనా జరిగినప్పుడు అందరూ వచ్చేస్తారు. ఇట్లాంటి వాటికి ఎందుకు రారు? ఒట్టి నెగిటివ్లో చూపించడమే తప్ప మీరు కూడా సెన్సిటివ్ ఎంతో కొంత ఉండాలి కదా మీ విషయంలో కూడా ఇది. సో అందరి కలిపి చేస్తున్న హింస అనే అనుకోవాలి. ఇది సామాజిక హింస. చట్టాలు ఉన్నాయి, దాన్ని ఇంకా బలపరచాలి. దీనికోసమే ఇంకా అందరం కలిసి ఉద్యమించాలి. జై భీమ్.